అపోస్తలుల కార్యములు మరి 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయం మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి 2-3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అంతకంటే ముందుగా మరొకసారి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు, శుభాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం మీరందరూ మరొకసారి దేవుని సన్నిధిలో మనందరం ఇలా కలుసుకోవడం. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా ఈ రీతిగా ఉన్నాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన వారంలో 2వ అధ్యాయము చివరి భాగంలో మనం ధ్యానం చేశాం. సంఘము ఆరంభించబడిన నాటి నుండి మనకు తెలుసు, మరి చాలా మంది క్రమంగా ప్రతి ఆదివారం వస్తూ ఉన్నారు. సమయాన్ని బట్టి ప్రతి ఆదివారం మనం 1-2 వచనాలు ధ్యానిస్తున్నాం. కొన్ని నెలలుగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 2వ అధ్యాయం ధ్యానించాం. మరి ఎందుకు ఈ అధ్యాయాన్ని మనం ఎంచుకోవాల్సి వచ్చింది? అపోస్తలుల కార్యములు అనగా పరిశుద్ధాత్మ కార్యములు అని గుర్తించాలి. దేవుడు ఆదిమ సంఘములో చేసిన కార్యాల గురించి, ఆ సంఘం గురించి, ఆ సంఘం యొక్క విశ్వాసము, వారి యొక్క భక్తి జీవితము, వారి యొక్క పరిచర్య, వారు దేవునితో నడిచిన విధానము, ఇంకా చెప్పాలంటే వారు ప్రజలలో ప్రభువును నమ్మినటువంటి విశ్వాసులు లేక సంఘము ఆనాటి సమాజంలో ప్రజలలో వారు ఎలాగూ సాక్షులుగా బ్రతికారు, ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఎందుకనంటే యుగాంతమందున్నటువంటి మనకు దృష్టాంతాలుగా దేవుడు అనేక సంగతులు దేవుడు రాయించాడు. అవి మనం తెలుసుకొని వాటిని అనుసరించాల్సినటువంటి అవసరత మనకుంది. దారి చూపేవాడు లేకపోతే మనం దారిని నడవలేం, మనం కనుగొనలేం. ఖచ్చితంగా మందల అడుగు జాడలందు నడవాలి అని దేవుడు చెప్పిన మాట ప్రకారం మనకంటే ముందు జీవించిన భక్తుల జీవితాలు క్షుణ్ణంగా మనం పరిశీలించాలి, వారి గురించి నేర్చుకోవాలి. అయితే కొన్ని వారిలో ఉన్న బలహీనతలు లేక లోపాలు ఉంటాయి, అవి కూడా మనం సరి చేసుకొని లోపం ఉన్న కాడ, బలహీనతలు ఉన్న కాడ మనం అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడుతూ మనం ఎలాగుండాలో ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. కనుక మన ముందున్నటువంటి విశ్వాసుల గురించి మనం నేర్చుకుంటే వారు ఎలా జీవించారు, వాళ్ళు ఎలా బ్రతికారు, వారు దేవుని కొరకు ఎలాగూ వారు భక్తి చేశారు, సాక్షులుగా ఉన్నారు, ఆ విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకోగలం. ఓకే, ఈరోజు మరి చాలా పరిచర్యలు చూస్తున్నాము. టీవీలలో అధికంగా ఎక్కువగా మనం అలాంటి చూడొచ్చు. దాన్ని బట్టి కొన్ని విషయాలు మనము జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే దేవుడు ఏదైతే పునాది వేశాడో ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తము కార్చి శ్రమ పొంది ప్రాణం అర్పించి మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన అపోస్తలులకు ఇచ్చినటువంటి ఆ బాధ్యత, సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆదిమ సంఘం యొక్క విశ్వాస సూత్రం, ఆదిమ సంఘం ఎలాగూ జీవించారో, దేనిని బట్టి జీవించారో, వారు ఎలాగూ బ్రతికారో, ఆ విషయాలన్నీ మనం తెలుసుకొని అనుసరించకపోతే అనేకమైన తప్పుడు బోధల్లోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అనేకమైనటువంటి తప్పుడు విధానాలకి లేకపోతే తప్పుడు సిద్ధాంతాలలోనికి మనం వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకనే మనము వాక్యాన్ని బేస్ చేసుకొని వాక్యాన్ని అనుసరించి మనం భక్తి చేయాలి. నేను ఎప్పుడు చెప్తున్న మాట ఇదే. చాలాసార్లు నేను ఇలాగ కఠినంగా మాట్లాడినప్పుడు చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ ఆదిమ సంఘం ఎలాగైతే వారు దేవునికి సాక్షులుగా బ్రతికారో, వాక్యాన్నే వారు సిద్ధాంతంగా తీసుకొని వాక్యానికి అనుగుణంగా వారు ఎలాగైతే జీవించారో అలాగూ జీవించకుండా ఇప్పుడున్న సమాజము పూర్తిగా వాక్యానికి వ్యతిరేకమైన జీవితం జీవించాల్సిన పరిస్థితి చూస్తున్నాం సమాజంలో. కాబట్టి అలాగా ఎటుబడితే అటు మనం పోకుండా మన ముందున్నటువంటి భక్తులు ఎలా భక్తి చేశారు, వారి విశ్వాసాన్ని మనం అనుసరించాలి అనే ఉద్దేశంతో ఈ అపోస్తలుల కార్యములు ఆరంభించడం జరిగింది. ఓకే, 3000 మంది బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. ఆ తరువాత ఆ సంఘంలో ఉన్న విధి విధానాల గురించి మనం ధ్యానిస్తున్నాం. మనం 100% వారిలాగా మనం లేకపోవచ్చు, కానీ ఉండడానికి, చేయడానికి, అలాగ జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దాన్ని అనుసరించే దేవుడు ఖచ్చితంగా ఆ సంఘములో ఎలాగైతే కార్యాలు చేశాడో, ఆనాడు వారి కుటుంబాల్లో ఎలాగ దేవుడు కార్యం చేశాడో
తప్పకుండా మన జీవితాల్లో, మన సంఘంలో, మన కుటుంబంలో అలాంటి కార్యాలైనా తప్పకుండా చేస్తారు. ఆమేన్. అది మనము అనుసరించాల్సిన. ఓకే, 42వ వచనంలో 4 వారాలు ధ్యానించాం. 42వ వచనంలో ఉన్న అపోస్తలుల యొక్క బోధ, సంఘములో దేవుడు ఇచ్చినటువంటి ఆ సందేశం ఏదైతే ఉందో, దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ ఉపదేశాన్ని ఆదిమ సంఘములో వారు అనుసరించారట. బోధ అనేది కరెక్ట్గా ఉంది. అంటే సంఘము దేవుడిచ్చిన ఉపదేశ క్రమంలో ఎదుగుతూ వచ్చింది. ఆదిమ సంఘం గురించి నేర్చుకుంటున్నాం. రెండవది సహవాసం కదా. ఆదిమ సంఘానికి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ సంఘము సహవాసము, లేకపోతే ఆ పరిశుద్ధుల సహవాసంలో నిజం దినదినము ఆ సంఘము సహవాసము, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా సహవాసంలో ఎదుగుతూ వచ్చారు. సహవాసంలో ఉండడం ద్వారా దేవుడు వారి మధ్య బలమైన కార్యాలు చేసినట్టుగా తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా. సంఘము ఒకే చోట ఉండలేదు. ఆ తర్వాత విశ్వాసులే ఒక గొప్ప స్వార్థికులుగా, గొప్ప అపోస్తలులుగా 120 మంది, ఆ తర్వాత 3000 మంది, ఆ తర్వాత 5000 మంది, ఇలాగ వేల సంఖ్యలో సంఘం విస్తరిస్తూ వెళ్ళింది. ఆ తర్వాత సంఘానికి హింస వచ్చింది, సంఘము చెదరగొట్టబడింది. అయితే చెదిరిపోయిన ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకు సాక్షులుగా బ్రతికారు. చెదరగొట్టబడిన ప్రతి విశ్వాసి, కొందరు హైదరాబాద్ వెళ్ళారు అనుకోండి, కొందరు విజయవాడ వెళ్ళారు, కొంతమంది ఇంకా దూర ప్రాంతం వెళ్ళారు అనుకోండి, కొంతమంది దగ్గరలో ఉన్నారు. ఏ ప్రాంతం వెళ్ళినా సరే సంఘం యొక్క అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక ఉండిన సంఘము ఆ తర్వాత అదే శక్తితో నింపబడి వెళ్ళిన ప్రతి చోట, వారు ఉండిన ప్రతి చోట వారు సాక్షులుగా బ్రతికారు. క్రీస్తును ప్రకటించకుండా ఉండలేదు. వారు వెళ్ళిన ప్రతి చోట ఆ కుటుంబంలో, వారు ఉన్న ప్రతి కుటుంబంలో కూడా సంఘం కట్టబడింది. హల్లెలూయా. సంఘము మనతో అంతం కాకూడదు. ఒక సంఘము ఒక విశ్వాసితో అతని జీవితం అయిపోయిందంటే ఇక అతనికి ఆ సంఘంలో విశ్వాసితోనే ఆ సంఘం అయిపోయింది అనుకోవడానికి కాదు. ఒక్క విత్తనము భూమిలో విత్తితే కొన్ని వందల వేల విత్తనాలను మొలకెత్తుతుంది. ఒక వరి గింజ అది నారు నాటితే కొన్ని వేల గింజలు తీసుకొస్తుంది. దేవుడు మనల్ని ఆ గోధుమ గింజతో పోల్చాడు, విత్తనంతో మనల్ని పోల్చాడు. మనము క్రీస్తును అనుసరించి వారమైతే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన ద్వారా ఆదిమ సంఘములో ఎలాంటి పరిచర్య జరిగిందో అలాంటి పరిచర్య జరుగుతుంది. దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకు అలా జరిగిందంటే సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట, అపోస్తలుల బోధ. వారు తప్పిపోలేదు. తప్పిపోకుండా ఆ సంఘం ఎదుగుతూ వచ్చిందనే విషయాలు నేర్చుకున్నాం. ఇక 46-7 వచనం వరకు మనం చివరి వారంలో ధ్యానించాం. ఆ 47వ వచనం వచ్చేసరికి పైనున్న విషయాలు చదివితే వారు ఏక మనసు కలిగి ఉన్నారు. 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏక మనసు అనేది లేకపోతే అది సంఘమైన, కుటుంబమైన, సమాజమైన, అది ఏదైనా గుంపు అయినా, గ్రూప్ అయినా, అది ముఠా ఏదైనా సరే ముక్కలైపోతుంది. ఫస్ట్ ఏక మనసు రావాలి. ఏక మనసు రావాలంటే ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ప్రేమ అనేది హృదయంలో నింపబడి ఉన్నది. హల్లెలూయా. ఏ ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను? ఈ లోక ప్రేమ గురించి కాదండి. ఈ లోక ప్రేమ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ లోక ప్రేమలో స్వార్థం ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమ ఏ విశ్వాసులైతే ఉంటుందో ఆ విశ్వాసి ఇంకొక విశ్వాసితో ఏక మనసు కలిగి ఉంటాడు. ఆమేన్. కుటుంబంలో ఏక మనసు కలిగి ఉంటారు. దేవుని నమ్మిన వాడు, దేవుని ప్రేమ కలిగిన వాడు, దేవుని ప్రేమను హృదయంలో నింపుకున్నవారు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తితో ఏక మనసు కలిగి ఉంటారు. ఎదుటి వ్యక్తిలో లోపాలు ఉండొచ్చు, కానీ ప్రేమ లోపములను, దోషములను కప్పివేస్తుంది. కాబట్టి ఏక మనసు కలిగిన సంఘం ఎలా ఉన్నారండి? 10 మంది ఉండలేకపోతున్నాం, 3000 మంది ఒక్క చోట ఎలా ఏక మనసుతో ఉన్నారు? మీరు చెప్పగలరా? ఇంచుమించు 3000 మంది సంఘము ఒకే చోట ప్రార్థన చేస్తున్నారు, ఒకే చోట ఆరాధన చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకొక 5000 మంది ఏడవుతారు, 8000 అయిపోతుంది. ఇక అలా సంఖ్య రాయబడలేదు కానీ విస్తరించిందంట. సంఘములో ఏక మనస్సు అనేది మామూలు విషయం కాదండి. అది దేవుని ప్రేమ ఎవరి హృదయంలో ఉంటుందో వారు మాత్రమే ఏక మనసు కలిగి ఉంటారు. కుటుంబంలో కూడా ఇదే సిద్ధాంతాన్ని మనం తీసుకోవచ్చు. కుటుంబంలో ఒక్క వ్యక్తి దేవుని ప్రేమతో నింపబడిన కుటుంబంలో అందరితో ఏక మనసు కలిగి ఉండగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సు ఉన్నప్పుడు విశ్వాసులలో దేవుని కార్యాలు జరిగాయి.
ఈరోజు ఒకరు ప్రార్థన చేస్తుంటే ఇంకొకరు పక్కవారు ఏకీవించలేదు అనుకోండి, ఒక ఇద్దరు కలిసి ప్రార్థిస్తున్నారు, ఒకరు ప్రార్థిస్తుంటే ఇంకొకరు ఏకీవించట్లేదు అనుకోండి, ఆ చేసే ప్రార్థనకు జవాబు రాదు. యేసుప్రభు వారు ఏం చెప్పారు? ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున కూడి ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను. ఇద్దరు కూడుంటే కాదండి, ఏకీవిస్తే. రెండోది పక్కన వదిలేస్తాం, ముందుదే పట్టుకుంటాం. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానన్నావు దేవా. లేదు లేదు, అక్కడ ఉండడు ఆయన. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ ఉండడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉండి ఏకీభవిస్తారో, భార్య భర్తలే అనుకోండి, ఒక ఫ్యామిలీలో ఏక మనసు లేదనుకోండి, దేవుడు ఉండడు. దేవుడు పని చేయడండి, దేవుని సమాధానం రాదు. ఇద్దరిలో ఏక మనసు లేకపోతే భర్త భార్యలే కావచ్చు, కానీ ఏక మనసు లేకపోతే దేవుడు పని చేయడు. పదే పదే దేవుడు రాకుండా సాతాను వస్తూ ఉంటాడు. సాతానుకు కావాల్సింది ఏంటంటే ఐక్యత లేకుండా ఉండడం. దేవునికి కావాల్సింది ఏంటంటే ఐక్యత కలిగి ఉండడం. 133వ కీర్తన అదే, ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుడు ఇష్టపడేది అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చాడు. ఆశీర్వాదం ఎక్కడుంటది? శాశ్వత జీవం ఎక్కడుంటది? సమాధానం ఎక్కడుంటది? సంఘములో ఏక మనసు ఐక్యత ఉన్నప్పుడే. ఆమేన్. ఒకసారి సంఘం అంటున్నాం, పోయిన వారిని అదే చెప్పాను, పదే పదే చెప్పాను. సంఘం అంటే నీ కుటుంబమే సంఘం, నీవే సంఘం. సంఘం అంటే మనమే. దేవుని యందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లోనే మనం చాలాసార్లు ఇది కోల్పోతూ ఉంటాం. నేను దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను ఈ మాటలన్నీ? నా సొంత జ్ఞానాన్ని బట్టి కాదండి, ఇక్కడ రాయబడిన వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగి ఉన్నారట. ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకునేది. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారు ఏక మనస్కులై, మళ్ళీ చెప్తున్నాడు, ఏకముగా కూడుకుంటున్నారు. మళ్ళీ 45వ వచనంలో 6వ వచనంలో చూస్తే వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంట రొట్టె విరుచుచు దేవుని స్తుతించి. హల్లెలూయా. ప్రజలందరి వలన దయ పొందిరి. సంఘము, లోకములో ఉన్న ప్రజల వలన సంఘము ఇప్పుడు దయ పొందుతుంది. యేసుప్రభు వారట మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లుతూ ఉన్నాడట ఆయన బాలుడిగా ఉన్నప్పుడే. లూకా సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో చదివితే ఆయన వయసునందు జ్ఞానమందు వర్ధిల్లుతూ మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లుతున్నాడు. అదే మాట హన్నా కుమారుడైన బాలుడైన సమూయేలు గురించి కూడా రాయబడింది. బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఇంకా ఎదుగుచూ వర్ధిల్లుచున్నాడట. దేవుని దయ అతని మీద ఉందంట. ఎందుకు ఈ మాటలు చెప్పబడ్డాయి? మనుషుల దయ దేవుని బిడ్డల మీద ఎందుకు ఉండట్లేదు? ఈరోజు క్రైస్తవులు అంటే చాలా మంది అసహించుకుంటున్నారు. క్రిస్టియానిటీ అంటే ద్వేషిస్తున్నారు. దేవుని బిడ్డలు అంటే చాలా మంది తిడుతున్నారు. దేవుని కూడా తిడుతున్నారు అనుకోండి, అది దేవుని బిడ్డలను బట్టి. కారణం ఏంటంటే మనుషుల దయ దేవుని పిల్లల మీదకి రావట్లేదు. దేవుని దయ రావాలి, మనుషుల దయ రావాలి. మనకు మన పిల్లలకు కూడా దేవుని దయ సరిపోదండి, మనుషుల దయ కూడా మనకు కావాలి. దయ పొందిన వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆనాటి సంఘము అక్కడున్న సమాజంలో మనుషుల దయ పొందిందంట. అంటే సమాజంతో వీళ్ళు ఎలాగా మెలుగుతున్నారో ఆలోచించండి. సమాజాన్ని ఎలా ప్రేమిస్తున్నారో ఆలోచించండి. సమాజానికి క్రీస్తు ప్రేమను ఎలా చూపిస్తున్నారో ఆలోచించండి. ఆయన ప్రేమను మాదిరిని రక్షించబడని అన్య జనుల కుటుంబాలకు ఎలా చూపిస్తున్నారో ఆలోచించండి. ఇది నా మాటలు కాదు కదా. సంఘము దేవుని దయతో పాటు మనుషులందరి వలన దయ పొందిన వారే. హల్లెలూయా. ఇది నిజమైన ఆశీర్వాదం. దేవుని దయ, మనుషుల దయ దేవుని పిల్లలైన మన మీద, మన పిల్లల మీద ఉండాలి. ఆమేన్. సంఘం గురించి ఇంకా నేర్చుకున్నాం కదా. 47వ వచనంలో ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొని చుండ్రి. ఇది అవసరం లేదా? ఈరోజు వంట చేసింది ఎవరండి? ఒక పేరు చెప్తారా? ఈరోజు చేసింది ఎవరు? ఎవరైనా స్పాన్సర్ చేశారా? మీరే చేశారా? మీరే తెచ్చే మీరే చేశారా? ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను పోయిన వారం అన్నాను, ఇది ఆజ్ఞ కాదు కానీ
ప్రేమ విందు అంటే విందులో ప్రేమ ఉంది, ప్రేమలో విందు ఉండాలి. సంఘానికి ఐక్యత ఉందంటానికి కనీసం కలిసన్నా తింటారేమో, కనీసం ఎక్కడ కలిసిన వందనాలు కూడా చెప్పుకోరు, కానీ చర్చిలోనే కలిసి పక్క పక్కన కూర్చొని తింటారేమో అని ఆశ. దేవుని సంఘములో దేవుని ప్రేమ ఉందా? దేవుని సంఘములో దేవుడిచ్చిన ఐక్యత ఉందా? దేవుని సంఘములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉందా లేదా? సహోదరుల ఐక్యత ఉందా? ఏక మనసు ఉందా? ప్రేమ ఉందా? లేక ద్వేషాలు ఉన్నాయా? మనస్పర్ధతలు ఉన్నాయా? గొడవలు కలహాలు ఉన్నాయా? ప్రేమ ఎందుకు చేసుకున్నప్పుడు కనీసం మందిరంలో అందరూ కలిసి కూర్చొని తింటే కనీసం అదైనా సహోదరుల ఐక్యత ప్రేమ ఉందా అనడానికి సూచన. ఒక పక్క పక్కన కూర్చున్నా కానీ కోపంతో తింటే అది కూడా ఉండదండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ప్రభువు మనల్ని క్షమించినలాగున మనము క్షమించుదుముగాక. క్షమించలేదంటే శిలువ మీద ఉన్నాయన క్షమించడం లేదా? మరి మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించొద్దా? ఎవరైనా కావచ్చు, క్షమించాలా వద్దా? నేనైతే క్షమించిన వాళ్ళని అసలు జీవితంలో క్షమించిన అంటారు ఏంది? హల్లెలూయా. నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటున్నారట. కపటం లేదు హృదయంలో, తినేటప్పుడు కూడా కపటం లేదు. దాని అర్థం కపటం అనేది హృదయంలో ఉంచుకోకుండా నిష్కపటమైన ప్రేమ కలిగి ఆహారం పుచ్చుకుంటున్నారు. సంఘంలో ఆతిథ్యం తీసుకోవడం, సంఘంలో సహవాస భోజనం అవసరం లేదా? ఆదిమ సంఘం చేశారు. మరి ఈ రోజు చేసింది ఆగిపోకుండా కంటిన్యూ చేయుదురుగాక. మీరు ముగ్గురే కాదు, మీతో పాటు కొంతమంది అందరు కలిసి చేయండి. ప్రతి నెలకొక్కసారైనా అమ్మగారు చెప్తుంది, మటన్ చికెన్లు వద్దు, చాలు, కనీసం అదైనా కలిగి ఉండండి. ఇది ఇక్కడ లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, మన కుటుంబంలో ఉండదండి. సంఘములో నీకు ఐక్యత లేకపోతే నీ ఇంట్లో నీకు ఐక్యత ఉండదు. సంఘంలో నీకు ప్రేమ లేకపోతే అక్కడ నీకు ప్రేమ ఉండదు. ఇక్కడ ఏది విత్తుతావో అక్కడ అది కోస్తావు. దేవుడు పక్షపాతి కాడంట. దైవ నియమము ప్రకృతి నియమం మారదండి. పత్తి గింజలు పెట్టినవాడు పత్తే కోస్తాడు 3 నెలలకి. మిర్చి కోస్తారంటే మిరపకాయలు కోస్తారా? కొయ్యనే కొయ్యారు. నేను కోరుకునేది ఏంటంటే సంఘమే నీ ఇల్లు, నీ ఇల్లే సంఘం. నువ్వు ఇక్కడ ఏమై ఉన్నావో నీ ఇంట్లో అదే ఉంటావు. లేదండి నేను అక్కడ బాగుంటాను, ఇక్కడే కొంచెం బాగలేను సంఘంలో, కానీ ఇంటి దగ్గర బాగుంటాను, నేను నమ్మను. బైబిల్ అలా చెప్తలేదు. ఒకవేళ నటిస్తే తప్ప. ప్రేమ, క్షమించడం, ఐక్యత, సంఘములో మనం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రేమ మన హృదయంలో ఉంటే దేవుడు అదే ప్రేమను మనం వెళ్ళిన ప్రతి చోట మన హృదయంలోంచి ప్రవహింపజేస్తాడు. హల్లెలూయా. యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం, ఆయన క్షమించాడు. యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం, ఆయన ప్రేమించాడు. యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం, ఆయన సమాధానం కలిగించడానికి వచ్చాడు. యేసయ్యను మనం ప్రేమిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన ఏం చేశాడు అదే మనం చేయాలి. ప్రభు చెప్పాడు, నా తండ్రి కనికరం గలవాడు గనుక, మీ పరలోకపు తండ్రి కనికరం గలవాడు కనుక మీరు కనికరం గలవారై ఉండండి. ఎప్పుడు కనికరం వస్తుంది మనకు? మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తేనే కనికరమా? ఆ కనికరం అందరి విషయంలోనూ మన హృదయంలో ఆ కనికరమే ఉండాలి. కనికరం కలిగిన హృదయం మనకు ఉంటే కనికరం గలవారు ధన్యులు, వారు తిరిగి దేవుని నుండి కనికరం పొందుతారు. కఠినులు ధన్యులు, దేవుని నుండి వారు కఠినమై అదే వాటిని ఉపయోగిస్తారు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. మారడంటే దేవుడు. మనం అనుకుంటా మార్పు లేని దేవుడా, నువ్వు మారవు దేవా. అవును, ఆయన మారడు. మరి ఆయన ఏమైనాడో అప్పుడేమైనాడు, ఇప్పుడు అలాగే ఉంటాడు. నువ్వు కనికరం కలిగిన బిడ్డవా, నీ దేవుడు నీ ఎడల కనికరమే చూపిస్తాడు. ఆ ప్రేమ, ఐక్యత, కనికరము సంఘములో చూస్తున్నాము. నిజంగా తమకు కలిగినది ఏది తమదని అనుకొనలేదు. వారు కలిగిన తమ శరస్థిరాస్తులను అమ్మి అక్కర కొలది పంచిపెట్టిరి. అబ్బో, మనం ఆ పని చేయలేంలేండి, కానుకే వెళ్ళాం సరిగా. పేదలకు పంచిపెట్టారు ఆస్తులు, చర స్థిర ఆస్తులు. మీరు చదవండి 43:4 వచ్చిన. చర స్థిర ఆస్తులు అంటే, స్థిర ఆస్తులు అంటే ఇల్లు, భూములు. చరాస్తులు అంటే ఎద్దు, వాహనాలు, ఏదైనా కావచ్చు కదిలేవి. చరాస్తులు, స్థిరాస్తులు అమ్మి ఆనాటి సంఘము పక్షపాతం లేకుండా, స్వార్థము లేకుండా ప్రేమను పంచారు. ఈరోజు మనం చేయలేములేండి, అంత స్థాయికి మన భక్తి ఎదగలేదు. కానీ కనీసం మనం చేయగలిగిందైనా క్షమించడం, ప్రేమించడం,
సహోదరులు ఐక్యత కలిగి ఉండడం, సంఘ సహవాసములో సంఘంలో ఉన్న బిడల ఎడల, అందరి ఎడల, సంఘం ఎడల, వెలుపటి వారి ఎడల, లోపటి వారి ఎడల, బయట అన్ని జనుల ఎడల, సంఘంలో ఉన్న విశ్వాసుల ఎడల ఇటు ప్రేమను మనం కలిగి ఉందాం. అది ఆదిమ సంఘం చేశారు. మనం ఈరోజు చేస్తే మన కుటుంబాలు వర్ధిల్లుతాయని నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఆదిమ సంఘం చేసింది మనం చేయగలిగితే. హల్లెలూయా. కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, ఇంట్లో వాళ్ళు ఎంత మూర్ఖంగా కుటుంబంలో ఎవరు ప్రవర్తించినా ప్రేమించండి, క్షమించండి, ప్రార్థన చేయండి, సహించండి. దేవుడు అద్భుతంగా మీ ప్రార్థన ఫలితాన్ని ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా అందరినీ ఆయన కృపచేత నింపుతాడు. వాగ్దానం మనకు ఉంది. మీకును, మీ పిల్లలకు, మీ దూరస్తులందరికీ వాగ్దానం చెందుతుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఇది మీకు, మీ పిల్లలకు, మీ దూరస్తులందరికీ వర్తిస్తుంది. హల్లెలూయా. సంఘము అలా ఉండటానికి కోరుకుందాం. మీ హృదయాలు అలా సిద్ధపరచుకోండి. అలాగున్నప్పుడు దేవుడు మనం తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చాలు. ఏం చేస్తున్నారు? ఎవరు? పేతురు, యోహాను. ఎటు వెళ్తున్నారు? దేవాలయమునకు. ఎప్పుడు? ప్రార్థన కాలం. ఓకే, ఆ ప్రార్థన కాలం ఎప్పుడు? 3 గంటలు. ఆ 3 గంటలు ఏ టైం? రాత్రా పగలా? అక్కడ ఉంది, చదవండి, మరి చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున, ప్రేయర్ టైంకి పేతురు, యోహాను దేవాలయమునకు ఎక్కి, వాళ్ళ ప్రార్థన టైం అది. వాళ్ళదే కాదండి, దానికంటే ముందు మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? యూదులకు వారికి ఒక టైం ఉంది. వాళ్ళు ప్రేయర్ చేసే టైం. మనకు ఉందో లేదో, మీకు ఉందో లేదో తెలియదు. మీ ప్రేయర్ టైం ఏందో అడిగితే చెప్తారు. ఇప్పుడు ఒకసారి మీ ప్రార్థన టైం చెప్పండి అమ్మా. అయ్యా చెప్పండి. ఏ టైము? 11 నుంచి. నేను ఈ ఆదివారం ఆరాధన సమయం అడగతలేదు. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసే టైం అంటూ మీకు ఉందా? పేతురు, యోహానులకైతే ఉంది. బైబిల్ ఉన్న పేతురు, యోహానులకి, ఆ పేతురు, యోహానులకి చూస్తున్నారు. వాళ్ళకు టైం ఉంది. ఏ టైం చెప్తారు? మరి మీ టైం చెప్తారా? ప్రార్థన టైం చెప్పండి. పేతురు, యోహాను 3 గంటలకు ప్రతిరోజు పగలు 3 గంటలకు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు వారికి ఉంది. 120 మందిలో వీరు కూడా ఉన్నారు. 3000 మంది కంటే ముందు 120 మంది ఉన్నారు కదా. యేసుప్రభు వారి 12 మంది అపోస్తలులు, యేసు తల్లి అయిన మరియా, కొందరు స్త్రీలు, ఇంకొంతమంది శిష్యులు, 120 మంది మేడగదిలో ఏకమనసుతో ఎడతెగ ప్రార్థన చేశారు కదా పరిశుద్ధాత్మ కొరకు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ పొందుకున్నారు వారు పెంతెకొస్తు దినాన. తర్వాత 3000 మంది వచ్చారు. సరే, ఏదేమైనా వారి పద్ధతి మార్చుకోలేదండి. ఏ పద్ధతి? దైవిక పద్ధతి మార్చుకోకూడదు, వేరే పద్ధతులు మార్చుకోవాలి. నేనింతే, నా కోపం తగ్గదు, నేనింతే, నా మాట ఇంతే, నేను మాట్లాడంతే పడను, ఈ పద్ధతులు మార్చుకోవాలి. కానీ ప్రార్థన అనే పద్ధతులు మార్చుకోవద్దు. దేవునికి లోబడుట మార్చుకోవద్దు. దేవుని సేవ చేయటం మార్చుకోవద్దు. పద్ధతులు మార్చుకుంది. ఒకప్పుడు బాగా పరిచయం చేశాను, ఇప్పుడు చేయట్లా. మార్చుకున్న పద్ధతి. ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేది నేను తెలుసా? ఇప్పుడు ఏమైందంటే మార్చుకున్నా, ఇప్పుడు చేస్తలేదు. అవి మార్చుకోవద్దండి. అవి మార్చుకుంటే మన పని అయిపోతుంది. ప్రార్థన కాలమున వారు ప్రార్థన చేయడానికి వెళ్ళారట. యూదులకు ఒక టైం ఉంది. ఏంటో తెలుసా? ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాల కాలం. అంటే ఉదయ, మధ్యాహ్న, సాయంకాలము దేవునికి వారు నైవేద్యములు, ఉదయ సాయంకాల నైవేద్యములు దేవునికి అర్పిస్తారు. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంకాలం 6 గంటలకు యెహోవాకు నైవేద్యం అర్పించే టైం అది. బలి అర్పణ అర్పించే టైం అది, యూదుల టైం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? బలు అర్పించడానికి, బలిపీఠం మీద బలి అర్పించడానికి వెళ్ళట్లేదు, ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ఇంతకీ దాన్ని మనము లిటరల్ గా తీసుకోవద్దు. కానీ దాన్ని ధర్మశాస్త్రం వాళ్ళు చేసిందని మనం ఎలా తీసుకోవాలి తెలుసా? ఒక్కసారి కీర్తనలు మీరు చదవండి. 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం చూడండి.
ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఎవరంటున్నారు? దావీదు భక్తుడు అంటున్నాడు. మళ్ళొకసారి చదువు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. ఆమేన్. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు అంటున్నాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు రోజుకు దావీదు? 3 సార్లు ప్రార్థన చేస్తాడు. మనం చెప్పాలి మనం ఎన్నిసార్లు చేస్తాం? నిజమే చెప్తారని నేను నమ్ముతున్నాను. ఎన్నిసార్లు చేస్తాం? 2 సార్లా? అందరూ 2 సార్లు చేస్తారా? ఒక్కసారి చేస్తారు కొంతమంది. 3 సార్లు చేసేవాళ్ళు ఉన్నారా? ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? పోనీ ఎన్నిసార్లు తింటారు? ఇది మాత్రం లెక్క మించిపోద్ది, 3 దాటిపోతుంది. ఓకే, నేను దాని గురించి తప్పు పట్టట్లేదు, క్యాజువల్గా అడుగుతున్నాను. టైం ఉంటుంది కొంతమందికి, అంటే ఎక్కువ, కొంతమంది కొంచెం ఆకలిగా తట్టుకోలేని వాళ్ళు ఎక్కువ తినొచ్చు, తప్పేం కాదు. నేను అనేది దాని గురించి కాదు. కానీ ప్రార్థన అనేది ఒక భక్తుడు 3 సార్లు చేస్తాడట. అయితే ఆ 3 సార్లకి టైం ఉందండి. ఏ టైము? ఉదయం మధ్యాహ్నం సాయంకాలం. ఎంత గొప్ప ధన్యత. మనం కూడా చేయొచ్చో చేయలేమా? ఇంకొక ఆయన 7 సార్లు చేస్తాడంట రోజుకి ప్రేయర్. 3 సార్లు చేసే వాళ్ళు ఉన్నారు, 7 సార్లు చేసే వాళ్ళు ఉన్నారు. అంటే గంటకి వెళ్ళి మోకరించి కాసేపు ప్రార్థన చేసి దేవునితో గడపడం అంటే వారికి అంత ఇష్టం. సరే, మంచిది. ఇప్పుడు ఉదయకాలం అనేది, మధ్యాహ్నము సాయంకాలం అనేది యూదుల ఆచారంలో మనం చదివితే యూదులు బలర్పించే టైం అట. అది సేమ్ ఇదే టయానికి సజీవమైన ఒక బలి అర్పించబడింది. దాని తర్వాత ఇక అదే పద్ధతిని ఇక కొనసాగించాల్సిన అవసరం ఇక లేదు. ఇక ధర్మశాస్త్రం నుంచి బయటికి వచ్చి విశ్వాసమునకు లోబడి మనం ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా, ఎక్కడైనా దేవుణ్ణి ప్రార్థన చేయొచ్చు. ఆ సజీవమైన బలి ఎప్పుడు అర్పించడం తెలుసా? యేసు ప్రభు వారిని ఉదయం 9 గంటలకు సిలువ వేశారు, శుక్రవారం రోజు. మధ్యాహ్నం 3 గంటలకు సిలువపై చనిపోయాడు, 2వ బలి కూడా అయిపోయింది. సాయంకాలం 6 గంటలకు ఆయన సిలువ నుంచి దించి సమాధిలో పెట్టారు, 3వ బలి కూడా అయిపోయింది. సేమ్ దేవుని ప్రణాళిక చూడండి. యూదుల ప్రకారము ప్రతి దినము ఉదయం మధ్యాహ్నం సాయంకాలం యూదులు బలర్పించే టైం అది. అదే సమయానికి యేసుప్రభు వారు సిలువ వేయబడడం, మళ్ళా 2వ బలి అర్పించడానికి సిలువపై మరణించిన 3 గంటలకు, మరలా సాయంకాలము బలి అర్పించడానికి ఆయన సమాధిలో పెట్టబడడం. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేరుస్తూ వచ్చాడో చూడండి. ఆయన అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, అది నెరవేర్చడానికి వచ్చాడని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. మనం బలులు అర్పించాల్సిన పని ఇప్పుడు లేదు. కానీ సేమ్ టైం దీన్ని బేస్ చేసుకొని మనము స్తుతి నైవేద్యం అర్పించాలి. మళ్ళీ కొత్త ప్రశ్న, నైవేద్యము ధూపం అర్పించాలి. ప్రతి దినము 3 సార్లు కాదు, 7 సార్లు అయినా, 21 సార్లు అయినా ధూపం వేయాలి, నైవేద్యం దేవునికి పెట్టాలి. కొత్తగా ఉందా? దేవునికి నైవేద్యం పెడతారా మీరు? రోజు పెట్టరా? పెట్టరా? ధూపం వేస్తారా రోజు? సాంబ్రాణి, అగరు, బోలము, సుగంధ ద్రవ్యాలతో దేవునికి ధూపం వేయరా మీరు? ఇంటి దగ్గర ధూపం వేయరా? అయ్యో, 145వ కీర్తన చూద్దాం ఒకసారి. స్తోత్రం. హల్లెలూయా. 145వ కీర్తన. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలనను. ఇక్కడ మాట చూడండి. ఓకే, మాట గుర్తు పెట్టుకొని తర్వాత చెప్తారు రిఫరెన్స్. భక్తుడు అంటాడు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన, నా ప్రార్థన ధూపం వలన నీ సన్నిధికి చేరునుగాక అంటాడు. నా ప్రార్థన ధూపం వలె, ధూపం వేసి నిప్పుల మీద ఇవన్నీ వేసినప్పుడు పొగొస్తుంది అనమాట.
దేవుడు దాన్ని ఆగ్రహిస్తాడు, దేవుడు దాన్ని స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు. ప్రార్థన ధూపం వలె మనము చేతులెత్తి స్తుతించుట సాయంకాల నైవేద్యం వలె దేవునికి అంగీకారం అవుతాయి. హల్లెలూయా. చూడండి, పేతురు యోహానులు ఎందుకు దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు? సేమ్ 3 గంటలకు కాలము, పగలు 3 గంటలకు ప్రార్థన కాలము, ప్రేయర్ టైంలో ఎందుకు వెళ్తున్నారంటే అప్పటికి వారు యూదుల దాన్ని గుర్తుంచుకుని, యూదులు చేసేది అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం యెహోవాకు బలర్పించే టైం అది. 3 గంటలు అంటే రెండోసారి బలర్పించే టైం అది. ఆ టయాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు బలర్పిస్తారు. ధర్మశాస్త్రం ప్రకారం మేము విశ్వాసం మూలంగా క్రీస్తుకు మేము ప్రార్థన ధూపం వేస్తాం, స్తుతి అనే నైవేద్యం వేస్తాం. హల్లెలూయా. అందుకొరకు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. ఇప్పుడు మందిరానికి వచ్చి వేయచ్చు, ఇంట్లో గుండి వేయచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్తుతి అనే నైవేద్యము, ప్రార్థన అనే ధూపం దేవునికి వేస్తూనే ఉండాలి. ఇంకొక విషయం చెప్తా, ఈ ఆలయమే కాదండి దేవుని ఆలయం అంటే ఇది గోడలు కట్టడలే కాదండి, ఆత్మ సంబంధమైన ఆలయం మనమే. నీ హృదయం ప్రతి ఒక్కరి హృదయమే దేవుని ఆలయం. ఈ ఆలయంలో, దేవుని ఆలయం అనే ఈ హృదయంలో నైవేద్యము ధూపము 2 వేస్తూనే ఉండాలి. అంటే నీ హృదయంలో ఎప్పుడు స్తుతి ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి ప్రార్థన నీ హృదయంలో హోమం వల్ల వెళ్తూనే ఉండాలి. స్తుతి నైవేద్యం ఒక టైం లేదు. ఇక యూదుల కంటే 9 గంటలకు, 3 గంటలకు, 6 గంటలకు ఉంది. ఇప్పుడు మనకు టైమే లేదు. ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను నా హృదయంలో దేవునికి ప్రార్థన అనే ధూపం, స్తుతి అనే నైవేద్యం వేస్తూనే ఉండాలి. అప్పుడు ఆయన ఇక్కడ ఉంటాడు. ఆమేన్. ఎక్కడ ఉంటాడు? స్తుతి, ప్రార్థన, ధూపము, నైవేద్యం ఉన్న చోట, దేవునికి ఇష్టమైన చోట ఆయన వచ్చి ఉంటాడు. అవి వేయకుండా హృదయంలో ఇంకేదో వేస్తే, ఒక్కసారి నా మాట నేను ముగిస్తున్నా, హృదయంలో ఇంకేదో వేస్తే చెప్పండి, హృదయంలో ఏమి నిండి ఉంటుందో అదే కదా బయటకు వస్తుంది. హృదయంలో ప్రార్థన, స్తుతి ఇవి లేకుండా, దేవుని స్తుతించే హృదయం కాకుండా, ప్రార్థించే హృదయం కాకుండా వేరే దానితో నింపబడితే హృదయం మలినమైపోతుంది. వేరే దాన్ని హృదయంలో చేర్చుకుంటే దేవుడు ఇక్కడ ఆయనకు చోటు ఉండదు, ఆయన ఉండలేడు. మరి దేవుడు మనల్ని కోరుకునేది ఏంటి? మీ హృదయమే నా ఆలయము, నేను మీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను, మీ హృదయం నాకు చోటు ఇవ్వండి. ఆయన అడిగాడే లేదా? స్థలమీయుడి అన్నాడా లేదా? స్థలమీయుడు అన్నాడు. ఇంకొక చోట ఒకడు నన్ను యేసు ప్రభుని వెంబడించడానికి వస్తుంటే అన్నాడు, అయ్యా నా కళ్ళకు బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు తలవాల్చుకుంటే ఈ లోపలికి ఇంత స్థలం కూడా లేదు, నన్ను వెంబడించాలనుకుంటున్నావా అని రిజెక్ట్ చేసినట్టు మాట్లాడాడు. అంటే ఆయనకు చోటు ఇచ్చే వాళ్ళు లోకంలో లేరంట. హృదయంలో మాకొద్దండి ఆ దేవుడు, మాకొద్దండి ఆ మతం, మాకొద్దండి ఆ కులం. ఎవడు పెట్టాడే ఆ కులం? ఎవరు పెట్టారే మతాలు, కులాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనుషులలో కల్పించుకున్నారు, కానీ దేవుల్లో లేదు ఈ కులం, దేవుల్లో లేదు ఈ మతం. దయచేసి దేవుడు అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన రక్తం కార్చాడు. యేసుప్రభు తెల్లలో దేవుడు కాదండి, వేరే వాళ్ళ కులం దేవుడు కాదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు చనిపోయాడు, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఆయన శిలువ రక్తము కార్చాడు. ఇప్పుడు యేసే మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారా తప్ప ఎవ్వడు పరలోకం వెళ్ళలేడు. యేసునందు విశ్వాసం ఉంచండి, యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, ఆయన మార్గంలో నడవండి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్స్ అమ్మగారు. 2వ వచనం, నా ప్రార్థన ధూపం వలనను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారము అగునుగాక. కాబట్టి ప్రేయర్ టైం అనేది, పేతురు యోహానులు మందిరానికి వెళ్తున్నారు, దేవాలయానికి, దేవునికి ప్రార్థించడానికి. ఈరోజు సంగమా మనకు ఒక సమయం ప్రార్థన టైం ఉందా? కనీసం తీర్మానం ఉందా? పోనీ మన నోటి ద్వారా పలికిన మాటను నెరవేర్చుకుంటున్నామా? ఎన్నో మాటలు చెప్తాం కదా. నా జీవితంలో నేను ఎన్నో చూశాను, నా జీవితంలో నేను అనుభవించాను. కొన్నిసార్లు పొరపాటు జరిగింది, దేవుని గుర్తుంటే మనం మర్చిపోతాం. అయ్యా నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను, దేవునితో నిబంధన చేస్తారు, మర్చిపోతారు. నేను రోజు గంట ప్రార్థన చేస్తా అంటారు, ప్రార్థన చేయరు. నేను దేవుని కొరకు పరిచయం చేస్తా అంటారు, పరిచయం చేయరు. దేవుని కొరకు ఇది ఇస్తా అంటారు, అది ఇస్తా అంటారు. ఏదో ఆపద కాలంలో కొన్ని మొక్కుబడులు వస్తాయి. చాలా సందర్భాల్లో మనం పలికిన ప్రతి మాట దేవుడు గుర్తుంటుంది, మనం మర్చిపోతాం.
కానీ వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళకి ప్రార్థన టైం గుర్తుంది. కొంతమందికి అయితే ఆరాధన టైం గుర్తుండదండి. మనకు ఒక టైం ఉంది, 11:30 టైం ఉంది, మర్చిపోతాం. ఈరోజు ఆదివారం అని కూడా మర్చిపోతాం. మర్చిపోయేవారుగా మనం ఉండొద్దు. ఈరోజు ఫస్ట్ వారం ప్రభు వల్ల. పోయిన వారమే బల్లారాధన అనుకుని చాలామంది వచ్చారు. పోయిన నెలలో 5 వారాలు వచ్చాయి. అందువల్ల ఫస్ట్ వారం అనుకున్నా. అంటే ఫస్ట్ వారం వస్తే ఇంక తర్వాత రావద్దని దాని అర్థం కాదండి. మర్చిపోయి కూడా వచ్చారు. అలా కాదు, మనం ఏది మర్చిపోవద్దు. పేతురు, యోహాను వారి కర్తవ్యాన్ని, వారి యొక్క ప్రార్థన టయాన్ని మర్చిపోయారా? సరే, ఇక్కడున్న పేతురు, యోహాను కూడా అడుగుతున్నాను, మీకు దేవుని మందిరంలో లేకపోతే మీ కుటుంబంలో మీ ప్రార్థన టైం మీకు గుర్తుందా? అంటే వాళ్ళిద్దరిని అడిగానంటే వాళ్ళ టార్గెట్ కాదు, మిమ్మల్ని అందరిని అడిగినట్టు. హల్లెలూయా. ఎందుకంటే సంఘంలో అపోస్తలుగా ఉండి ఆదిమ సంఘంలో వారి గురించి మాట్లాడుతున్నాము కనుక సంఘం అంతటికి ఈ మాట వర్తిస్తుంది. అది గుర్తుంచుకోండి. దేవునితో ఒకప్పుడు మాట ఇచ్చారు, ఈ సంవత్సరం బాప్తిసం తీసుకుంటా, మారు మనసు పొందుతా. ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి మీరే. దేవుడు మర్చిపోలేదు, మీరు మర్చిపోయారు. గుర్తుంచుకోండి, దేవుణ్ణి గుర్తుంచుకోండి, ఆయనతో మీరు చేసిన నిబంధన గుర్తుంచుకోండి, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కూడా గుర్తుంచుకోండి. దేవుని మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. దేవుడు మనల్ని అందరినీ దీవించిన గాక. మోకరించి ప్రార్థన చేద్దాం. చిన్న మాట తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పగలు 3 గంటల సమయంలో పేతురు, యోహాను